ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రేస్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు నాగా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాడీ బిల్డర్ తారక్ బుధవారం తెల్లవారుజామున విధులు నిర్వహించుకుని బైక్ పై వెళ్తూ ఉండగా అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తారక్ అక్కడికక్కడ మృతి చెందాడు. తారక్ భార్య 11 నెలల పిల్లవాడు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తారక్ కన్నుమూయడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ కూడా నిన్న రాత్రి పిఎస్ ఎదుట ధర్నా చేశారు తారక్ కుటుంబ సభ్యులు. జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రేస్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడిగా ఉన్న నాగాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాడీ బిల్డర్ తారక్ బుధవారం తెల్లవారుజామున విధులు నిర్వహించుకుని బైక్ పై వెళ్తూ ఉండగా అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తారక్ అక్కడికక్కడ మృతి చెందాడు. తారక్ భార్య 11 నెలల పిల్లవాడు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తారక్ కన్నుమూయడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ నిన్న రాత్రి పిఎస్ ఎదుట ధర్నా చేశారు తారక్ కుటుంబ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ పద్మ, ఈ హిట్ అండ్ రన్ కేసులో అర్ధరాత్రి సమయంలో జరిగిన యాక్సిడెంట్ లో పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్న తారక్ అనే వ్యక్తి అయితే మరణించడం జరిగింది. తన ఇంటికి అతను ఒక్కడే పెద్ద అని చెప్పేసి కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆ వాతావరణం అంతా కన్నీరు మున్నీరుగా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి వారికి న్యాయం జరగాలి, తారక్ కి ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ నిందితులను పట్టుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ కు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు అయితే ఆ యొక్క నిందితులను అయితే పట్టుకోవడం జరిగింది. ఈ కార్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో ఒక డ్రైవరు, ఒక యువతి, అలాగే 3 స్నేహితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తన ఆఫీస్ ను ఫ్రెండ్స్ కు చూపించేందుకు అర్ధరాత్రి పూట కొంతవరకు పార్టీ చేసుకొని రిటర్న్ వస్తున్న సమయంలోనైతే ఈ యొక్క ఘటన జరిగినట్లయితే తెలుస్తోంది. సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన పోలీసులు ఆ కార్ నెంబర్ ని ట్రేస్ చేయడం జరిగింది. దీంతో ఈ కార్ ఎవరిది ఏంటి అనే అడ్రస్ పట్టుకొని వారిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము నాగా అనే వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3గురిని కూడా వారి అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తోంది. వీరిని త్వరలోనే కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక నాగా ఇప్పుడు ఎవరైతే ఈ బౌన్సర్ తారక్ విషయానికి వచ్చేసరికి తన కుటుంబానికి తను మాత్రమే పెద్ద. సో అతనికి ఎలాంటి న్యాయం జరగనుందనేది వేచి చూడాల్సింది ఉంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.